హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ మీద నేను ఆల్రెడీ కూడా మీకు వీడియో కూడా చేయడం జరిగింది. అయితే ఇది 4 years డిగ్రీ కోర్స్ అండి. దీని మీద కొన్ని వివరాలు చెప్తాను. YDC 4 years డిగ్రీ కోర్స్. దీన్ని చేరాలి అన్నట్లయితే నీట్ క్వాలిఫై అయి ఉండాలా, లేకపోతే నీట్ రాసి ఉండాలా, లేదా కంపల్సరీ ఎంసెట్ రాసి ఉండాలా. దీని క్రైటీరియా ఏందనేది అనే విషయంలో చాలా అంబిగ్యూటీ, కన్ఫ్యూజన్ ఉంది. సో నేను ఈరోజు నీట్ కానీ ఎంసెట్ కానీ రాయకుండా బీఎస్సీ నర్సింగ్ చదవడానికి పాసిబిలిటీ ఉందా లేదా అని మనం తీసుకున్నప్పుడు దీంట్లో 2 రకాలైనటువంటి సీట్స్ ఉంటాయి. ఒకటేమో కాంపిటెంట్ అథారిటీ అంటే సిఏ అంటారు. కాంపిటెంట్ అథారిటీ సీట్స్ అంటే ఇది కన్వీనర్ సీట్స్ అంటారు. దీనికి ఎంసెట్ బేస్ మీద తీసుకుంటారు. ఎంసెట్ తెలంగాణలో ఎంసెట్ రాస్తే మీకు వచ్చినటువంటి ర్యాంకును బట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకొని దీన్ని తీసుకోవచ్చు. అయితే దీంట్లో మేనేజ్మెంట్ సీట్స్ ఇదే కాలేజీలో మీరు చేరాలన్నట్లయితే కంపల్సరీగా నీట్ క్వాలిఫై అయి ఉండాలి. నీట్ క్వాలిఫై మ్యాండేటరీ ఫర్ ఎంక్యూ కోటా, అంటే మేనేజ్మెంట్ కోటా చేరాలంటే మనకు కంపల్సరీగా నీట్ క్వాలిఫై ఉండాలి. కానీ ఇక్కడ ఒక లూప్ లైన్ ఉందన్నమాట. జిఓఎంఎస్ నెంబర్ 108 డేటెడ్ 5/9/2024 5/9/2024 జిఓఎంఎస్ నెంబర్ 108. ఈ జిఓ ఏం చెప్తుంది అంటే జనరల్గా నర్సింగ్ కాలేజెస్లో అడ్మిషన్లు తీసుకున్న తర్వాత చాలామంది డ్రాప్ అయిపోతూ ఉంటారు అనమాట. అంటే కాంపిటెంట్ అథారిటీలో ఆప్షన్ పెట్టుకుంటారు, తర్వాత చేరకుండా ఇంకొక వేరే కోర్సులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా ఏదైతే సపోజ్ ఒక 60 సీట్లు ఉన్నాయనుకోండి, ఇందులో 42 సీట్స్ ఏమో కన్వీనర్ కోటా ఉంటాయి, 18 సీట్స్ ఏమో మేనేజ్మెంట్ కోటా ఉంటాయి. ఈ 18 సీట్లు తీసుకోవాలంటే కంపల్సరీగా మీరు నీట్ క్వాలిఫై అయి ఉండాలి. కానీ ఈ 42 సీట్లలో 42 సీట్ల మంది తీసుకున్న తర్వాత, అంటే 42 సీట్లు ఒక 35 మంది చేరారనుకుందాం. ఇంకా 7 సీట్లు వీళ్ళు కాలేజీలో వాళ్ళకి నచ్చిన వాళ్ళని, ఎంసెట్ రాసిన వాళ్ళని, రాకపోయినా ఏమున్నా లేకపోయినా ఇంటర్మీడియట్ మార్క్స్ మీద తీసేసుకోవచ్చు. లేదు 42 మంది కౌన్సిలింగ్లో అలాట్ అయ్యి దీంట్లో ఒక 6 మంది రిపోర్ట్ చేయలేదనుకో, ఈ సీట్లను కూడా కాలేజీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి 50% అబోవ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ సీట్స్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి మీకు ప్రతి కాలేజీలో నీట్ రాసినా రాయకపోయినా, ఎంసెట్ రాసినా రాయకపోయినా మేనేజ్మెంట్ సీట్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఈ సీట్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఇది కన్వీనర్ కోటా కాబట్టి ఇది ఓన్లీ తెలంగాణ విద్యార్థులు మాత్రమే చేయగలరు. అదర్ స్టేట్ వాళ్ళు, ఇప్పుడు అంటే ఏపీ వాళ్ళు కానీ లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు కానీ వాళ్ళు వస్తే మాత్రం కంపల్సరీగా నీట్ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే తీసుకునే దానికి ఉంది. ఈ క్లారిఫికేషన్ ఇంతవరకు ఎక్కడ యూట్యూబ్లో లేదు. చాలామంది పిల్లలు కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఇదండి, దిస్ ఇస్ ద బ్రీఫ్ క్లారిఫికేషన్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విత్ రెస్పెక్ట్ టు ఎంసెట్ అండ్ నీట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.